తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశద్రోహి హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విషయాలు, ఆశ్చర్యపరిచే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఆమె ఆ విచారణలో ఎదురు ప్రశ్నిస్తోంది. అయినప్పటికీ కూడా ఆ ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు అధికారులు. పాకిస్తాన్కి మన దేశ సైనిక రక్షణ వ్యవహారాలకు సంబంధించిన అతి సున్నితమైన సమాచారాన్ని చేరవేసినటువంటి ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తున్నారు. తన ఫోన్ను స్వాధీనపరుచుకున్నారు. ఆ ఫోన్లో ఉన్నటువంటి చాటింగ్స్కి సంబంధించిన కీలక సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆమె ఇక పాకిస్తాన్లోనే స్థిరపడిపోదాం అనుకుంది. ఆ చాట్ చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. పాకిస్తాన్కి సంబంధించిన నిఘా రక్షణ సిబ్బందితో చాలా క్లోజ్ పరిచయాలు ఉన్నటువంటి అలీ ఎహసాన్ అనే వ్యక్తితో జ్యోతి మల్హోత్రా ఈ దేశద్రోహి మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగా షాక్ అయిపోతాం. అలీ ఎహసాన్, నన్ను పెళ్లి చేసుకో, పాకిస్తాన్లోనే నన్ను పెళ్లి చేసుకో, పాకిస్తాన్లోనే నేను స్థిరపడిపోతాను, నేను నీతోనే ఉంటాను, ఈ జీవితం నీదే, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. ఇలాంటి చాటింగ్స్ అలీ ఎహసాన్ అనేటువంటి వ్యక్తితో ఈ దేశద్రోహి యూట్యూబర్ మాట్లాడింది. మన దేశానికి సంబంధించి రహస్యాలు ఏవైనా సరే ఇచ్చేస్తాను, మన దేశంలో ఉన్నటువంటి సున్నితమైన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, గుళ్ళు, గోపురాలు, రద్దీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాచారం మీకు ఏదైనా కావాలంటే నేను ఇస్తాను అని కూడా ఇంత దేశద్రోహానికి పాల్పడిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ దేశద్రోహికి ఎలాంటి శిక్ష వేసినా తక్కువేనేమో. ఇంకా అలీ ఎహసాన్ అనేటువంటి వ్యక్తితో ఇంకా చాలా విషయాలు మాట్లాడింది. క్లోజ్గా చాట్ చేసినటువంటి ఆ మెసేజ్లన్నీ చూసి అధికారులు ముక్కును వేలేసుకుంటున్నారు. మన దేశంలో ఉంటూ హర్యానాకు సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ ఆ యూట్యూబ్ ఛానల్ నడిపే ముసుగులో ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ పైకి మాత్రం వీడియోలన్నీ చేస్తూ నేను యూట్యూబ్ వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నానని చెప్పి ఆ ముసుగులో మన దేశ సమాచారం మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి అధికారులకు చేరవేసిందంటే ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి ఉన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో అధికారులు ఫోకస్ చేశారు కాబట్టి, కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వీళ్ళందరూ దొరికారు. ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ రాయబార కార్యాలయంలో డానిష్ అనే వ్యక్తితో ఈమెకు పరిచయం ఉంది. అతను అలీ ఎహసాన్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు జ్యోతి మల్హోత్రాకి. ఈమె పాకిస్తాన్ పోయినప్పుడు అక్కడ వీడియోలు చేసినప్పుడు అక్కడ వాళ్ళందరినీ కలవటం, మన సమాచారం వాళ్ళకి ఇవ్వటం, ఇది మొత్తం కొన్ని నెలలుగా జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి అధికారులకు తెలిసింది, భారతదేశ ప్రజానీకానికి తెలిసింది. ఈమెంత దేశద్రోహ, ఇలాంటి నమ్మక ద్రోహానికి పాల్పడిందా? మన దేశం మీద కనీసం ప్రేమ లేదు కాబట్టే అలీ ఎహసాన్ అనే వ్యక్తితో క్లోజ్గా చాట్ చేసి నన్ను పాకిస్తాన్కి తీసుకెళ్ళిపో, పాకిస్తాన్లో పెళ్లి చేసుకో, మనం అక్కడే కాపురం పెడదాం, నీకేం కావాలన్నా నేను ఇక్కడి నుంచి సమాచారం సేకరించిస్తా. పెహల్గాం ఉగ్రదాడి జరగక ఒక 3 నెలల ముందు అక్కడ వీడియోలు చేసింది. అంటే ఉగ్రవాదులు ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, ఏ టైంలో అక్కడ దాడి చేయాలి, ఈ సమాచారం మొత్తం సేకరించిందనేగా. పైకి మాత్రం యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికి అక్కడ వెళ్తుంది, కానీ అక్కడ సమాచారం మొత్తం పాకిస్తాన్కి చేరవేస్తుంది. అంతేగా. ఇక సికింద్రాబాద్లో కూడా వీడియోలు చేసింది ఆమె. ఈ మహాతల్లి మరి సికింద్రాబాద్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో సమాచారం ఏమైనా తీసుకెళ్ళి ఇచ్చిందేమో. ఆ వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం సమయంలో అక్కడే ఉంది ఈమె, వీడియోలు చేసింది. సో సికింద్రాబాద్ స్టేషన్కి సంబంధించిన సమాచారం కూడా ఏమైనా ఇచ్చిందా? పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిశాలో అక్కడ కూడా వీడియోలు చేస్తుందట. మరి ఆ టెంపుల్ సమాచారం కూడా పాకిస్తాన్ అధికారులకు ఇచ్చిందా? ఇవన్నీ కూడా కూపీలాగుతున్నారు. గత కొన్ని నెలలుగా ఎవరెవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, ఆ చాట్లు కొన్ని కోడింగ్స్ కూడా ఉన్నాయంట. అంటే ఎవరికి అర్థం కాకుండా కోడింగ్ భాషలో కూడా మాట్లాడినటువంటి చరిత్ర ఉంది. సో వాటన్నిటిని వెలికి తీస్తున్నారు. ఇంత దేశద్రోహానికి పాల్పడి దేశం మీద ఇంత విషాన్ని నింపుకున్నటువంటి ఈ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఏం చేస్తే, ఏ శిక్ష వేస్తే ఈమెకి సరిపోతుంది చెప్పండి? ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమే కాదు, ఇలాంటి విషయాన్ని నింపుకున్న వాళ్ళు యూట్యూబర్లు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యార్థి ముసుగులో ఉన్నవాళ్ళు, ఉద్యోగుల ముసుగులో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ జల్లెడ పడుతుంది ప్రస్తుతం మన ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా ఇలాంటి వాళ్ళ ద్రోహులకు సంబంధించిన సమాచారం వెలికి తీస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఏమే మాట్లాడిన చాట్లు కావచ్చు, ఈమె చేసినటువంటి ద్రోహానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.